హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి సెట్స్. 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మనం సక్సెస్ఫుల్గా రియల్ నెంబర్ లెమా ప్రాబ్లమ్స్ అండ్ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నవ్ వీఆర్ గోయింగ్ టు ద న్యూ చాప్టర్ సెట్స్ నానా. సో ఇది చాలా ఈజీ చాప్టర్. బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఎల్ఎక్యూస్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు చేయాల్సింది ఒకే ఒక మంచి పని ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్ నానా. సో నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చేసుకుంటారు కదా? రైట్. సో నాన్న క్వశ్చన్స్ చదువుకుంటూ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో అందరికీ అర్థం కావాలని. ఓకేనా? రైట్ నాన్న. క్వశ్చన్ నెంబర్ 1, a set equal to x such that x is belongs to natural number and x is a multiple of 4, set is closed, and the b set open, x such that of x is belongs to natural number and x is a multiple of 6, c set open, x such that of x is belongs to natural number and x is a multiple LCM of 4 and 6. List of find a intersection b. List of how can you relate the sets a intersection b and c set. సో డియర్ స్టూడెంట్, నేను క్వశ్చన్ని చదవడం జరిగింది. సో చూడండి నాన్న, ఇక్కడ మనకు ఏ సెట్, బి సెట్, సి సెట్ ఇచ్చారనమాట. ఓకేనా? సో మనము దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో గివెన్ సెట్స్ ఆర్, సో చూడండి నాన్న ఎలా రాస్తున్నాను. గివెన్ సెట్స్ ఆర్, ఇచ్చిన సెట్స్ని రాస్తున్నాను. దెన్ ఏ సెట్, సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది అది, కాబట్టి మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఎక్స్ని ఇస్ టు, ఓకేనా, ఎక్స్ సచ్ దట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్, ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4 నాన్న. ఓకే రైట్. ఏ సెట్ ఇచ్చిండు, అట్లే విధంగా బి సెట్ రాద్దాం. ఇచ్చిన సెట్స్ రాయాలన్నా మనం. రైట్. సెట్ బిల్డర్ ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6. సెట్ ఈజ్ క్లోజ్. నెక్స్ట్ సి సెట్ కూడా ఇచ్చిండు కాబట్టి సి సెట్ కూడా రాద్దాం. ఓకేనా? ఎక్స్ సచ్ దట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్ and x is a multiple, x is a multiple of, okay na, LCM, multiple LCM of 4 and 6. right. సో ఇది మనకు క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హౌ కెన్ యూ సే ద రిలేట్స్, అంటే రిలేషన్ కనిపెట్టాలి మనం. ఏ ఇంటర్సెక్షన్ బీకి అండ్ సికి ఏమైనా రిలేషన్ వస్తుందా అని మనం కనిపెట్టాలి. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు చూడండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెట్స్లో సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు రోస్టర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తారన్నది నేర్చుకోవాలి మనం. మెయిన్ అది కాన్సెప్ట్. రైట్. ఏ సెట్కి చూడండి, ఏ సెట్ నేను ఎలా కన్వర్ట్ చేసినా రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో రోస్టర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం? రీడింగ్ చేయాలి తప్పదిగా. ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్. నేషనల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3 4 5 6 7 కదా, ఎక్సెట్రా. బట్ ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4, అంటే 4 కున్న నెంబర్, అంటే 4 టేబుల్ రాయమంటున్నాడు అంతే. మల్టిపుల్ ఆఫ్ 4 అంటే 4 1 జా 4, 4 2 జా 8, అట్లా 4 టేబుల్ వస్తుంది. 12 16 20 24 28 32 36 40 and so on etc. సో ఓకేనా డియర్ స్టూడెంట్స్? 4 టేబుల్, మల్టిపుల్ ఆఫ్ 4. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4 అంటే 4 టేబుల్ వచ్చేవి రాసుకోవాలి అంతే. అట్లానే బీ సెట్ రాయండి. ఇప్పుడు బీ సెట్ రాయండి. ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 6. ఓకేనా? సో ఇక్కడ వరకు రాయాలనేది చెప్పలేదు, బట్ కంటిన్యూస్ వస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్ అన్నట్టు ఇక. ఓకేనా? మల్టిపుల్ ఆఫ్ 6 అంటే 6 టేబుల్, 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18. ఓకేనా? ఇట్లా వస్తుంది అనమాట. సో 24, సో మళ్ళీ ఏమో 30 36 42. ఓకేనా? సో 40 వరకు రాసేసినాం మనం. రాద్దాం అనుకుంటే రాయండి. ఓకేనా? 48 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. చాలు నాన్న, ఇక్కడ వరకు చాలు మనకు. 40 వరకు మ్యాక్సిమం తీసుకుందాం. రైట్. దెన్ సి సెట్ నాన్న. సి సెట్
సి సెట్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్, ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ 4 and 6. సో 4కి 6కి వచ్చే నెంబర్ని రాయాలి మనం, అంటే దీన్ని ఎల్సిఎం చేసుకుందాం ఫస్ట్. ఓకేనా, 4 and 6కి ఎల్సిఎం 2 2, ఇక్కడ ఎంత 3 వస్తుంది, మళ్ళీ 2 కామన్ తీస్తే 3, మళ్ళీ ఏంది 3. రైట్, ఇక్కడ చూడండి మల్టిప్లై చేయండి, 2 2 జా 4, 4 3 జా 12, అంటే మొత్తం ఎంత వస్తుంది 12. సో 12కి ఫ్యాక్టర్స్ రాయాలి, అంటే మనం 4 and 6కి ఎల్సిఎం వచ్చేసి ఎంత వచ్చిందంటే 12 వచ్చింది నాన్న. ఓకేనా, సో మనం ఏం రాయాలి ఇప్పుడు, మల్టిపుల్ ఆఫ్ 12 రాయాలి. సో మల్టిపుల్ ఆఫ్ 12 చెప్పండి, మల్టిపుల్ ఆఫ్ 12 ఏమొస్తుంది, 12 1 జా 12, 12 2 జా 24. ఓకేనా, సో ఇక్కడ 12 3 జా 36. ఓకేనా, నెక్స్ట్ ఇంకా 12 4 జా 48 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. చాలు నాన్న. రైట్, ఇట్లా మీరు 12 టేబుల్ రావాలి. ఓకేనా, సో 12 టేబుల్ రాస్తే అయిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఏం చేయాలి మనం, ప్రజెంట్ ఏం చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిలేషన్ కనిపెడదాం. సో ఇదంతా నేను రఫ్ చేసేనా, ఇది మనకు అవసరం లేదు, రఫ్ చేసేస్తాను ఇది. రైట్, నౌ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ సెట్ ఏముంది చెప్పండి ఇక్కడ, 4 8 12 16 20 24 28 32 36 40 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇంటర్సెక్షన్ ఆఫ్ రైట్ బి సెట్ రాయండి. బి సెట్ ఏముంది, 6 12 18 24 30 36 40 42 అండ్ 48 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఇంటర్సెక్షన్ అంటే అర్థమైందంటే నాన్న, కామన్ ఎలిమెంట్ మాత్రం రాయాలి. కామన్ ఎలిమెంట్, విచ్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. సో ఇన్ ద ఏ అండ్ బి, సో ఏ అండ్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, బట్ ఇక్కడ ఏముంది 12 అనే నెంబర్ ఉంది. రైట్, సో ఇక్కడ 12 అనే నెంబర్ ఉంది. రైట్, ఇక్కడ ఏముంది నెక్స్ట్, మళ్ళీ ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 లేదు, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ లేదు. రైట్, మనకు 24 మ్యాచ్ అవుతుంది. రైట్, 24 మ్యాచ్ అవుతుంది. నేను సర్కిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని. రైట్, ఇంకటి ఏం మ్యాచ్ అవుతుంది, మళ్ళీ 36 మ్యాచ్ అవుతుంది. చూడండి, 30 మ్యాచ్ కాలే, 28 కాలే, సో 36 మ్యాచ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా 36 మ్యాచ్ అవుతుంది. రైట్ నాన్న, సో ఇంకా చేసుకుంటూ పోతే ఇంకా వస్తుంది, బట్ 3 నెంబర్స్ మ్యాచ్. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి 12 24 36 and so on etc. Right, this is the A intersection B. Dear students, A intersection B వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ మనకు సి సెట్ తోటి రిలేషన్లో ఉన్నారు. చూడండి, సి సెట్కు ఉన్న ఆన్సర్ ఏంది, 12 24 36 48. ఇక్కడ కూడా ఏమొచ్చింది, 12 24 36. సో రిలేషన్ ఉన్నట్టే కదా. రైట్, సో దెన్ therefore I can conclude that A intersection B equal to C set. A intersection B equal to ఏమొస్తుంది, A intersection B, this total B is considered as C set ఉందన్నమాట. సో హౌ కెన్ యూ రిలేట్, ఇక్కడ రిలేషన్ రామన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసుకున్నాం, వచ్చేసింది మనకు, ఇక్కడ వరకు ఆన్సర్ అయిపోయింది. బట్ హౌ కెన్ యూ రిలేట్ ద సెట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ సి అంటే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దాని అర్థం ఇదనమాట. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా మీకు, క్లారిటీగా అర్థమైందా. రైట్, సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. If A is equal to set open x such that x is a odd number, comma x is less than 12, set close. Slash B, set open x is a prime number, comma x is less than 14. Then find the value of A union B minus A intersection B. సో డియర్ స్టూడెంట్స్, మనకు ఏ సెట్ అండ్ బి సెట్ ఇచ్చిండు సెట్ బిల్డర్ ఫార్మేట్లో ఇచ్చి, సో ఈ కండిషన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ ఈజీ నా ఈ క్వశ్చన్. రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. సింపుల్గా చెప్తా చూడండి. సో మనకు బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్లీ ఈ ప్యాటర్న్లోనే మనకు ఎగ్జామ్లో వస్తుంది అనమాట క్వశ్చన్స్. ఇట్లా సెట్ బిల్డర్లో ఫామ్లు ఇచ్చి ఇట్లాంటి కండిషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. రైట్, సో గివెన్ సెట్స్ ఆర్, సో ఇచ్చిన సెట్స్ రాసుకోవాలన్నా ఫస్ట్ మనం గివెన్ సెట్స్ ఆర్. ఓకేనా. ఏ సెట్ చెప్పండి ఇప్పుడు, ఏ సెట్ బిల్డర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఓకేనా. సో మనకు ఆడ్ నెంబర్ ఇచ్చారు,
ఎక్స్ ఈజ్ ద లెస్ దెన్ 12 అంటే 12 వరకు 12 కంటే తక్కువ రాయాలి మనం. అట్లనే బి సెట్ రాసుకుందాం. బి సెట్ ఏముంది ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు ఆడ్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ ఏంటో తెలియాలి. ఎక్స్ ఈజ్ ద లెస్ దెన్ 14 అంటే 14 కంటే తక్కువ తీసుకొని రైట్ వీఆర్ ఫైండింగ్ ద కండిషన్ టు ఫైండ్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఇవి రాసుకుందాం. టు ఫైండ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి రైట్. సో ఈ 2 కండిషన్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ఈ కండిషన్ ఆన్సర్ కనిపెడతాం రైట్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి రైట్. సో ఏ సెట్ని కన్వర్ట్ చేస్తున్నా చూడండి. ఎక్స్ ఇస్ ఆడ్ నెంబర్ లెస్ దెన్ 12 అంటే ఆడ్ నెంబర్ అంటే తెలుసు మనకు ఓకేనా, 1 3 5 7. సో ఆడ్ నెంబర్స్ గుర్తుంటుంది నాన్న మనకు, ఆటోమేటిక్ తెలుసు మనకు 1 3 5 7 ఎక్కడి వరకు రాయాలి, లెస్ దెన్ 12 కంటే తక్కువ రైట్. 1 3 5 7 9 11 లెస్ దెన్ 12 అంటే 11 వరకే వస్తాయి కదా రైట్. దిస్ ఈస్ ద ఆడ్ నెంబర్. బి సెట్ ఇప్పుడు మనం ఇక్కడ రాసేది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ ఇట్స్ 1 and itself is having prime factors ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 and itself. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూడండి, 1 and itself మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and itself ఓకేనా. 3 కూడా 1 and itself ఓకేనా. 4 రాదు ఎందుకంటే 4కి ఫ్యాక్టర్స్ 3 వస్తుంది, 1 2 4 3 ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి 1 కూడా రాదు, అంటే 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి రాదు. సో అట్లా ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయంటే నాన్న 2 3 5 7 11 అంతే. సో 9 రాదు, 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అవుతుంది రైట్. సో ఇదేనా. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్, దీస్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. ఏ సెట్ బి సెట్ మార్చుకోవడం రావాలి, ఇట సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం మనకు రావాలి రైట్. సో ఇప్పుడు ఈ కండిషన్ యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. ఏ యూనియన్ బి అంటే ఏ సెట్ ఫస్ట్ రాయాలి. ఏ సెట్ ఏమని చెప్పండి, 1 3 5 7 9 11 సెట్ ఈస్ ద క్లోజ్. అండ్ ఇక్కడ ఏముంది, యూనియన్ ఉంది రైట్. ఇక్కడ ఏంది యూనియన్, ఇది యూనియన్ అని అన్నట్టు ఓకేనా. 2 3 5 7 11 రైట్. సో డియర్ స్టూడెంట్ నేను ఇప్పుడు ఏం రాశానంటే ఏ సెట్ మిడిల్లో యూనియన్ అండ్ బి సెట్. ఏ సెట్ బి సెట్ మిడిల్లో ఏం పెట్టాను, యూనియన్ పెట్టాను. యూనియన్ అంటే ఇక్కడ ఏంటంటే కంబైనింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని కంబైన్ చేయాలి బట్ రిపిటేషన్ రాకూడదు కాబట్టి రైట్ నేను కంబైన్ చేసుకుంటున్నాను చూడండి. 1 3 5 7 9 11 2 3 5 7 11 రైట్. సో డియర్ స్టూడెంట్స్ స్టెప్ అర్థమైందా, ఇక్కడున్న ఎలిమెంట్ని కంబైన్ చేయడమే యూనియన్ ఓకే, యూనియన్ ఒక మీనింగ్ అని అర్థం ఓకేనా. బట్ రిపిటేషన్ రాకూడదు, అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో ఎలిమెంట్స్ రిపీట్ అవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే ఆర్డర్లో ఉండాలి మళ్ళీ చూడండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేది ఒకటేసారి ఉంది, 2 అనేది ఓన్లీ 1 టైమే ఉంది రైట్. 3 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం రాయాలి. మళ్ళీ 5 అనేది 2 టైమ్స్ ఉంది, 1 టైం రాయాలి. తర్వాత 5 తర్వాత 7 కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకటేసారి రాయాలి. తర్వాత 9 వస్తుంది, తర్వాత 11 వస్తుంది. 11 అనేది 2 టైమ్స్ ఉంది రైట్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ బి. అయిపోయిందా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సెట్. ఫస్ట్ ఏ సెట్ రాసుకోవాలి, ప్రజెంటేషన్ ఉండాలన్నా. 1 3 5 7 ఓకే. సో మంచిగా రాస్తున్నాను. 5 7 7 9 11 సెట్ ఈజ్ క్లోజ్ ఇంటర్సెక్షన్. బి సెట్ మళ్ళీ రాసుకోవాలి. 2 3 5 7 11 రైట్. సో ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను, మనం డైరెక్ట్ రాయొచ్చు. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఆన్సర్ కామన్ ఎలిమెంట్స్, ఏ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. చూడండి కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో 3 అనే ఒక కామన్ ఎలిమెంట్ ఉంది రెండిట్లా. సో 5 కూడా కామన్ ఎలిమెంట్ ఉంది రైట్. 7 కూడా కామన్గా ఉంది. ఇంకెవరు ఉన్నారు, 11 కూడా కామన్ ఉంది రైట్. ఎవరైతే సర్కిల్ చేసామో ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో 3 5 7 11 రైట్. సో డియర్ స్టూడెంట్స్ మనకు
ఏ యూనియన్ బి కనుక్కున్నాం, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత మళ్ళీ కండిషన్ ఫైండ్ అవుట్ గా పెట్టాలి కదా. రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ యూనియన్ బి డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, ఓకేనా. చెప్పండి, ఈ ఎలిమెంట్ మొత్తం, ఈ సెట్ మొత్తం రాయాలి మనం. ఇప్పుడు ఈ సెట్ మొత్తం రాయాలి. సెట్ ఈస్ ద ఓపెన్ 1 2 3 5 7 9 11. సెట్ ఈస్ ద క్లోజ్. మైనస్ చేస్తున్నా, ఇక్కడ మైనస్ చేస్తున్నా, ఓకేనా. సెట్ నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ 3 5 7 11. సెట్ ఈస్ ద క్లోజ్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా మీకు? అర్థమైందా నాన్న? ఈ సెట్ రాసుకున్నా, ఈ సెట్ రాసుకున్నాం, మిడిల్లో మైనస్ రాసుకున్నాం, ఓకేనా. రైట్, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలి మనం. సో స్పేస్ లేదని కిందకి రాయడం జరిగింది. సో 3 3. సో ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ అంటే కామన్ ఎలిమెంట్స్ మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి, కామన్ ఎలిమెంట్స్ మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. 3 3 క్యాన్సల్, 5 5 క్యాన్సల్, 7 7 క్యాన్సల్, 11 11 క్యాన్సల్. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, ఇప్పుడు స్టార్టింగ్లో ఏ యూనియన్ బిలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాయాలి. రైట్, ఇది మాట 1 2 అండ్ ఇక్కడ ఏం మిగిలింది 9. రైట్, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకు ఇవి రాయొద్దు అనమాట, ఇవి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, అయినా మనకి ఇక్కడ మిగిలిన రాయకూడదు అనమాట, ఓకేనా. ఓన్లీ స్టార్టింగ్లో ఏ యూనియన్ బిలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాయాలి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో మీకు అర్థమైందా? సో 2 LLQs చెప్పాను. సో ఇది బోర్డ్ ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్లోనే వస్తాయి, పక్క ఈ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇట్లా. సో మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకున్నాను నేను, ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకే ఫస్ట్ వస్తాయి కాబట్టి. రైట్ పుష్పరాజ్, ఓకేనా. రైట్, సో బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.